హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మిసాన్ టీవీ. నేను మీ షాన్వి. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ అలాగే క్రిమినల్ కోర్ట్ లాయర్ విజయలక్ష్మి గారు. మరి ఆవిడతో మాట్లాడదాం. హాయ్ మ్యామ్, నమస్తే. హాయ్ అమ్మా, ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నాను. మేము ఇప్పుడు చూసుకుంటే చాలా మందికి మొబైల్ అడిక్షన్ అనేది ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఏ పని చేసినా చిన్న అని తేడా లేకుండా పెద్ద అని తేడా లేకుండా మొబైల్ ఫ్రీక్వెంట్గా వాడుతున్నారు. దీనివల్ల ఏంటి అంటే చదువుకోవాల్సిన పిల్లలు కూడా మొబైల్కి అడిక్ట్ అయిపోతున్నారు. గేమ్స్ అని ఇట్లా పబ్జీ అని ఇట్లా సమ్ గేమ్స్కి అడిక్ట్ అయిపోతున్నారు. పేరెంట్స్ కూడా దాన్ని పట్టించుకోవడం మానేసి ఫోన్ ఇచ్చి వదిలేస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే పిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది. అది ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ని వాళ్ళ ఇంట్లో ఉంచుకోవాలంటారు. ఇదివరకు ఏంటంటే ఉమ్మడి కుటుంబం ఉండేది. తాతమ్మలు, నానమ్మలు, అమ్మమ్మలు వాళ్ళు పిల్లల్ని ఆడించేవారు. వీళ్ళని వదిలేసి ఏం చేస్తున్నారు, వీళ్ళు హైటెక్ ఫ్యామిలీస్ అయిపోయారు అన్నమాట. సో నేను, నా భర్త, నా పిల్లలు, అంతే. వాళ్ళు ఆడుకోవడానికి ఎవరున్నారమ్మా? ఎవ్వరు లేరు. వాళ్ళకి ఏదో ఒకటి ఉండాలి. ఈ టీవీల్లోనూ కూడా ఈవేళ రేపు నెట్ కనెక్ట్ చేసేస్తున్నారు. వాళ్ళు యూట్యూబ్కి వెళ్ళిపోతారు. వాడు ఇష్టం వచ్చిన గేమ్ వాడతారు. పిల్లలు పెద్దవాళ్ళకన్నా వాళ్ళకి ఎక్కువ ఆపరేషన్ వాళ్ళకే వచ్చు. టక్ మన ఆపరేట్ చేస్తున్నారు మొబైల్స్. ఒక 2-3 years పిల్లలు. అవును, అది మొబైల్ మంచిది ప్లస్ చెడ్డది కూడా. దానికి వచ్చే రేడియేషను అంత చిన్న పిల్లలకి మంచిది కాదని డాక్టర్స్ చాలామంది చెప్తున్నారు. సో పిల్లలకి కొంచెం దూరంగా ఉంచాలి మొబైల్స్ని. మీ పెద్దవాళ్ళు ఎవరైనా పేరెంట్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకున్నాం అంటే వాళ్ళ కథలో ఏవో చెప్తారు, పద్యాలు చెప్తారు, పాఠాలు చెప్తారు. వాళ్ళకి టైం పాస్ అవుతుంది. ప్లస్ ఏంటంటే ప్రపంచ జ్ఞానం అనేది ఏంటో పెరుగుతుంది పిల్లలకి. ఈ మొబైల్ ఇచ్చేసి వదిలేస్తున్నారు. పేరెంట్స్కి బాగానే అనిపిస్తుంది, వాడు విసిగిస్తాడు. దానివల్ల ఏంటంటే వీడికి ఏదో మొబైల్ ఇచ్చేద్దాం, లేదా ట్యాబ్లు ఇచ్చేస్తున్నారు వాళ్ళకి. నువ్వు ఏవి ఇచ్చినా వాళ్ళు అడ్వాన్స్డ్ అయిపోతున్నారు పిల్లలు. నువ్వు ఒకటే యాప్ ఓపెన్ చేస్తున్నావు, కానీ వాళ్ళకి తెలుసో తెలియకో అన్ని యాప్లని నొక్కుతున్నారు. రాని యాప్లు కూడా కొన్ని మొబైల్స్లోకి వచ్చేస్తాయి. అవును. సో వాటిని చూసి చిన్నప్పటి నుంచే వాళ్ళ మైండ్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది అంటే మనమే పేరెంట్సే పిల్లల్ని క్రిమినల్స్గా తయారు చేస్తున్నాం. అంతే. ఇప్పుడు ఈ మొబైల్ ఫోన్స్ చూసుకుంటే చాలా వరకు పిల్లలు ఆడుకునేవే ఉన్నాయి. దాంట్లోని కూడా గేమ్స్లో కూడా క్రూయల్ గేమ్స్ ఉన్నాయి. గన్నులు పట్టుకుని అదే వేరే పిల్లలు చూస్తూ ఉంటారు కదా, ఆ పిల్లల్ని హాయ్ బేబీ హౌ ఆర్ యూ అని అంటే ఏంటి, వాడికి ఆ ఇంటెన్షన్ వచ్చింది. అది ఎవరి వల్ల వచ్చింది? పేరెంట్స్ వల్ల, మొబైల్ వల్ల. అంటే వాడికి క్రిమినాలిటీ వచ్చేసింది. వేరే పిల్లలకి నువ్వు గన్ని శబ్దం వింటే భయపడతారు. వీడికి అది కావాలి, అది వాడికి ఎంజాయ్మెంట్ అనుకుంటాడు. అది డెవలప్ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే వాళ్ళలో క్రూయల్టీ పెరిగిపోతుంది. చాలా ఇష్యూస్ కూడా మనం చూసాం రీసెంట్ గా. ఇట్లా గేమ్స్ ఆడి సొంత ఫ్యామిలీ మెంబర్స్ ని చంపేస్తారు. వాళ్ళకి ఏంటంటే అదంతా క్రూయల్ పెరిగిపోతుంది. సో అవన్నీ అరికట్టాలి అంటే పిల్లలకి మొబైల్స్ ఇవ్వకూడదు, కథలు చెప్పాలి. తీసుకెళ్ళడానికి టైం ఉంటుంది అని నేను అన్ను. ఎందుకంటే నౌడేస్ హరిబరి, ప్రతివాడు పరిగెత్తాలి. ఆగేడు అంటే జీవితం నడవదు. సో పేరెంట్స్ ఇద్దరు పరిగెత్తాలి. అమ్మ డ్యూటీ, డాడీ డ్యూటీ. సో వీళ్ళకి ఏంటంటే టైం కుదరదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉండకూడదు. ఇక్కడ ఏంటంటే పూర్వకాలంలాగా మీ వాళ్ళని తెచ్చుకోండి, మీకు ఎవరు నచ్చితే వాళ్ళు, ఐదారు అమ్మమ్మ ఆర్ నానమ్మ ఎవరో ఒకళ్ళని తెచ్చి పెట్టుకుంటే వాళ్ళకి టైం పాస్ అవుతుంది, వీళ్ళ మైండ్ మెచ్యూర్ అవుతుంది. మీకు 2 ప్లస్ పాయింట్స్. పిల్లలు సేఫ్గా పెరుగుతారు. ఆయాల మీద కన్నా అమ్మమ్మల దగ్గర నానమ్మల దగ్గర ఉన్న పిల్లల్ని చూడండి మీరు, వాళ్ళకి మంచి చెడు అనేది తెలుస్తుంది, మర్యాద తెలుస్తుంది. కంప్యూటర్ల మీద పెరిగే పిల్లల్ని చూడండి, వాళ్ళకి వీళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మేము సలహా ఇచ్చేది ఏంటంటే పేరెంట్స్ని మీ దగ్గర పెట్టుకోండి, వాళ్ళు హ్యాపీ, మీ పిల్లలు బాగుపడతారు. ఈవేళ పిల్లలే రేపటి భావి భారత పౌరులు అంటాం కదా. ఏం తయారు చేస్తున్నారు మీరు? ఏం తయారు చేస్తున్నారు? వాళ్ళని క్రిమినల్స్గా మనమే తయారు చేస్తున్నాం. అయ్యో వాళ్ళ పిల్లడు ఇలాగా అని అనుకుంటా. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనం ఇచ్చే గేమ్స్ వల్లే. అంటే ఇప్పుడు మొబైల్ ఇవ్వడం వల్ల ఏంటి అంటే మొబైల్లో మీరు చూసేటప్పుడు వాడు టామ్ అండ్ జెర్రీయే చూస్తాడు. పిల్లలు తెలివి తక్కువ వాళ్ళు కాదమ్మా, చాలా మేధావులు. పేరెంట్స్ చూసినప్పుడు వాడు టామ్ అండ్ జెర్రీ చూస్తాడు. కొంచెం వాళ్ళు మూవ్ ఆన్ అవ్వని వేరే ఇవేవో టెర్మినేటర్స్ అని ఏవో చాలా గేమ్స్ వచ్చాయి. అన్ని గన్నులు, లేదంటే ఈ బైక్ రేసింగ్లు, యాక్సిడెంట్లు
అంటే వాళ్ళ మైండ్లోని చిన్నప్పటి నుంచే ఆ మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగిపోతున్నాయి. ప్లస్ దాన్ని మెచ్యూరిటీ అనం మేము, క్రూయల్ అంటాం. అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా ఏమో యూజ్ అవ్వట్లేదు అంటారా పిల్లలకి? ఎడ్యుకేషన్ పరంగా ఎప్పుడు వస్తుందమ్మా వాళ్ళకి? వాడికి 10th క్లాసో లేదా 8th క్లాసో వచ్చాడు అని అంటే వాడికి అర్థం అవుతుంది మొబైల్లోది చదువుకోవాలి అని. చిన్నపిల్లలకి ఏం అర్థం అవుతుంది? వాడికి ఏం తెలియదు. వాడి చదువు మీద కాన్సన్ట్రేషన్ తక్కువ, ఇలాంటి యాప్స్ మీదకి వెళ్ళిపోతాడు. వేరే వేరే యాప్స్లలో కూడా వెళ్ళిపోతారు, అది తెలియదు. ఈ పబ్జీలో ఒకటి, ఆ పబ్జీలో చాలామంది చనిపోయారు పిల్లలు. అవును, అదొక అడిక్షన్, అదొక డ్రగ్ లాంటిది అనమాట. అది అడిక్ట్ అయిపోయి వాళ్ళు ప్రాణాలు తీసుకున్న పిల్లలు ఉన్నారు. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలు మంచి భవిష్యత్. ఇదివరకటు పిల్లలు ఏంటంటే మైల్డ్గా ఉండేవారు. ఇవాళ రేపు వాళ్ళకి మనము ఏదో నేర్పాలి అని కాదు, వాళ్ళు అంతటా వాళ్ళు నేర్చుకునే అంత మేధావులు పుడుతున్నారు ఇప్పుడు. ఇప్పుడు ఉన్న జనరేషను చాలా ఫాస్ట్ జనరేషన్. అవును, వాళ్ళకి నువ్వు చూపించేవు అంటే వాడు మొత్తం నేర్చేసుకుంటాడు. మనకు తెలియని మనం కనుక నేర్పిస్తే వాడు ఇంకేం చేస్తాడో చూడు. అవును కదా, వాడు తయారు చేసేస్తాడు. మనం నేర్పేమనుకో వాడు తయారు చేసేస్తాడు. అవును. సో అంత తెలివైన పిల్లలు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి పేరెంట్స్. మా పిల్లలు తెలివితేటలు ఉన్నాయి అని మెచ్చుకుంటున్నారు కదా, మెచ్చుకునేటప్పుడు మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పేరెంట్స్ చేసే ప్రతి పని చిల్డ్రన్స్ చూస్తారు, దాన్ని జాగ్రత్తగా ఉంటుంది. ఇప్పుడు పేరెంట్స్ కూడా బిజీ షెడ్యూల్ వల్ల లేదంటే ఆఫీస్ పర్పస్ అనేది అదర్ వర్క్స్ వల్ల ఏంటంటే పిల్లలకి టైం ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళని ఏంటి అంటే వేరే ఎక్కువ కిడ్స్ ఉండే ప్లేసెస్కి లైక్ ప్లే స్కూల్కి అని చెప్పి పంపించేస్తున్నారు. అంటే ఒకప్పుడు చూసుకుంటే పిల్లలు ఏంటి అంటే పక్క వాళ్ళతో ఆడుకునే వాళ్ళు, టైం స్పెండ్ చేసేవాళ్ళు, అంటే వీధిలో ఉండే వాళ్ళతో కానీ అవుట్డోర్ గేమ్స్ ఆడేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఇంటికి మాత్రమే పరిమితం అయిపోతున్నారు పిల్లలు. దీనికోసం ఏం చెప్తారు? ఇదే చెప్తున్నాను కదా, ఇంట్లో మీ వాళ్ళు ఎవరినైనా పెట్టి వాళ్ళ చేత ఎప్పుడు మా పాత పడిపోయిన ఆటలన్నీ ఉంటాయి, వాళ్ళ చేత ఆడిపించండి, వేమన పద్యాలు చదివించండి, సుమతి శతకాలు చదివించండి. వాళ్ళకి జనరల్ నాలెడ్జ్ పెరుగుతుంది. లేదా చుట్టుపక్కల తీసుకువెళ్ళండి, ఇంటరాక్షన్ పెరుగుతుంది. చిన్న చిన్న పిల్లలు ఉంటారు మన కాలనీస్లోని. ఇప్పుడు అందరూ గేటెడ్ కమ్యూనిటీకే వెళ్ళిపోలేరు కదా, చిన్న చిన్న కాలనీస్లోని చుట్టుపక్కల వాళ్ళందరితోటి ఫ్రెండ్షిప్ చేసుకోండి. వాళ్ళ పిల్లలు మీరు పిల్లలు గెట్ టుగెదర్ పెట్టండి. ఓ రోజు మీ ఇంట్లోని, ఓ రోజు వాళ్ళ ఇంట్లోని. పేరెంట్స్ కొంచెం టైం తీసుకుని చూసుకుని చేస్తే పిల్లలు బాగుపడతారు. మేము ఇప్పుడు చూసుకుంటే చాలామంది రీసెంట్గా పెళ్ళిళ్ళు చాలామంది చేసుకున్నారు. కాకపోతే అందరికీ ఉన్న డౌట్ ఏంటి అంటే లీగల్గా హస్బెండ్ పేరు మీద ఉన్న ఆస్తికి వైఫ్కి హక్కు ఉంటుందంటారా? అమ్మ, లీగల్గా హస్బెండ్ పేరున ఉన్న ఆస్తి అంటే ఆయన సంపాదించిందే కదా. హక్కు అంటే వీళ్ళ రిలేషన్షిప్ మంచిగా ఉంటే ఉంటుంది. ఆస్తి కోసమే చేసుకుని ఏదో రోజు 2 రోజులు ఉండి వాళ్ళతోటి మళ్ళీ గొడవలు పెట్టుకొని డైవర్స్కి వెళ్ళి నా మొగుడు ఆస్తి నాకు వస్తుంది అనుకోవడం అపోహ, రాదు. మేము ఇప్పుడు డివోర్స్ అని అంటే చాలామంది ఏం చేస్తారంటే హస్బెండ్స్ వాళ్ళ పేరు మీద ఉన్న ఆస్తిని ఏంటంటే ఎక్కడ డివోర్స్కి అప్లై చేస్తుంది అన్న ఆ ఇష్యూ ఏమైనా వచ్చిందని అంటే వెంటనే వాళ్ళ పేరెంట్స్ పేరు మీదకి కానీ అంటే వైఫ్కి వెళ్ళకూడదు అని చెప్పేసి. సో ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయా? ఉంటాయి. వీళ్ళు కూడా కన్నింగ్ దానిలోనే ఆలోచించారు కదా. భర్తకి డైవోర్స్ ఇస్తే భర్త ఆస్తిలో సగం నాకు వస్తుంది అన్న కన్నింగ్ భావం భార్యకి ఎప్పుడైతే ఉంటుందో భర్త ఆబ్వియస్లీ తన పేరెంట్స్కో లేకపోతే వాళ్ళ ఎవరు వాళ్ళకి మంచిగా ఉంటారో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అది వాళ్ళ స్వార్థితం. సొంతంగా సంపాదించుకున్న ఆస్తి ఎవరికైనా ఇచ్చుకునే హక్కు మన భారతదేశంలో ఉంది. కాకపోతే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ పెళ్లి చేసుకున్న తర్వాత తన ఆస్తిని చూసి చేసుకుందా, నీ ఆస్తి నాకే చెందాలి అని ఏమైనా కండిషన్స్ పెట్టుకుంటున్నారా పెళ్లిలోని? లేదు కదా. అవేమైనా పెట్టుకుంటే అప్పుడు మారుతాయి. అవి పెట్టుకున్నారు అంటే పెళ్ళే కాదు. అంటే ఇప్పుడు ఆస్తిని చూసి చెయ్యకపోయినా సరే సమ్ ఇష్యూస్ వల్ల గొడవ అయింది అనుకోండి, ఇప్పుడు ఏంటి అంటే అప్పుడు ఆ అమ్మాయి తనని నమ్మి వస్తుంది కదా. సో అప్పుడు అమ్మాయి పరిస్థితి ఏంటి? ఇప్పుడు లీగల్గా ఎటువంటి హక్కు లేదు. తనని నమ్మి ఒకటే అమ్మ, క్లారిటీ ఏంటో తెలిసిన, అబ్బాయిని నమ్మి వచ్చిన అమ్మాయి బతుకున్నంతకాలం వదలదు. నువ్వు అడగక్కర్లేదు. ఇప్పుడు ఇన్ కేస్ అబ్బాయి వల్ల ప్రాబ్లం అయ్యి విడిపోతే అప్పుడు కూడా ఆప్షన్. అబ్బాయి కనుక ఆమెని నిజంగా క్రూయల్గా పెట్టి చంపి కొట్టి చంపడానికి ప్రయత్నిస్తున్నాడు అని అంటే వెయ్యొచ్చు, కానీ ఛాన్సెస్ మాత్రం 50-50 ఉంటాయి. ఇప్పుడు నువ్వు అడిగావు చూడు, ఆస్తులు ఏమైనా మార్చుకోవచ్చు. మార్చుకుంటే వీళ్ళకి ఏముంటాయి? ఉండవు. వేసుకోవాలి, కోర్టుల చుట్టూ తిరగాలి, పార్టీషన్ కావాలి, నాకు కూడా హక్కు ఉంది అంటారు. వస్తే రావచ్చు, లేకపోతే ఓకే. ఇప్పుడు లీగల్ కదా అనుకుంటూ సెపరేట్ సెక్షన్స్ ఏం లేవా? ఎక్కడ ఉంటాయమ్మా? వాళ్ళు మార్చేసుకుంటే ఏం సెక్షన్ పెడతాం?
ఇప్పుడు నీ ఆస్తి నీకుంది, నీకు నచ్చిన వాడికి నువ్వు మార్చేసుకుంటావు. నేను ఏ సెక్షన్ పెట్టి మళ్ళీ నీ ఆస్తిని నీకు తీసుకొస్తాను నేను? ఓకే. అది నీ ఇష్టం. నువ్వు సొంతంగా సంపాదించుకున్నావు. నువ్వు ఎవరికైనా దానం చేసే హక్కు నీకుంది. నేను ఎలా ఆపుతాను? అప్పుడు రాజ్యాంగంలో పొందుపరిచిన రైట్స్ ఏమవుతాయి? ఓకే. కొన్ని రైట్స్ ఉన్నాయి కదా, ఫండమెంటల్ రైట్స్. అవి ఆ రైట్స్ను ఉల్లంఘించినట్టే కదా. నీ సంపాదన నీ ఇష్టం వచ్చిన వాడికి నువ్వు ఇచ్చుకోవచ్చు. ఓకే. ఆపే హక్కు ఎవరికీ లేదు. యా మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్.